రెబల్ స్టార్ ప్రభాస్ తో స్నేహం అంటే తిండితో చంపేస్తూ ఉంటాడని చాలా మంది యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమా సెట్స్ లో ప్రభాస్ ఫుడ్ బాగా ఫేమస్. గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రముఖ వంటకాలన్నీ ప్రభాస్ వండించి మరి క్యారేజీలు పంపిస్తూ ఉంటాడు. దీనికి సంబంధించి చాలా మంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ ఉంటారు. గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అయిన గోంగూర రొయ్యలు, బెండకాయ రొయ్యలు, అలాగే చికెన్ బిర్యానీ ఇటువంటి వాటిని ప్రభాస్ వాళ్ళ స్టైల్లోనే వండించి తీసుకొస్తాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. కొంతమంది నటులు ఇంటర్వ్యూలలో కూడా ఈ విషయాలను బయటపెడుతూ ఉంటారు. ప్రభాస్ ప్రేమను ఎలా తట్టుకోలేమో భోజనాన్ని కూడా అలాగే తట్టుకోలేమని కమెంట్స్ చేస్తారు. ఇప్పుడు ఇదే ఫీలింగ్ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ బయటపెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘోపూడి డైరెక్షన్లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. దీంతో హీరోయిన్కు ప్రత్యేకంగా తయారు చేయించిన భోజనాన్ని ప్రభాస్ పంపించారు. అందులో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా గోదావరి జిల్లాల స్పెషల్స్ ఉన్నాయి. వాటిని రుచి చూసిన ఇమాన్వి ఈ భోజనం ఎంతో టేస్టీగా ఉందని పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్కు ఇది కొత్త ఏమీ కాదు. గతంలో కూడా దీపికా పదుకొనే, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, శృతి హాసన్, శ్రద్ధా కపూర్, నిధి అగర్వాల్ వంటి వాళ్లకు కూడా భోజనాల రుచి చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక హిందీలో కూడా ఒకేసారి షూటింగ్ చేసే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా కూడా ది రాజాసాబ్ సినిమా సెట్లో హీరోయిన్ నిధి అగర్వాల్కు ఇలాగే వంటలు వండి పంపించాడు ప్రభాస్. ఏకంగా హీరోయిన్ పేరెంట్స్ కూడా ఆ వంటలను బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని కమెంట్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇమాన్విని కూడా ఇలాగే వంటలతో ప్రభాస్ ప్రేమగా ఇబ్బంది పెట్టాడు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ స్పిరిట్ షూటింగ్లో పాల్గొంటాడు. మే నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతోంది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే టైంలో కల్కి సీక్వెల్ పై కూడా ఫోకస్ పెడుతున్నాడు.